ఈరోజు మా భార్యకు పొద్దు నుంచి వెళ్ళి పాపం బాగా జ్వరం వచ్చింది, పండుకున్నది. ఆడవాళ్ళు ఏంటంటే పాపం అందరిని ఇడిసెపెట్టి మన కోసం అయితే వస్తారు. కాబట్టి అలాని మనము ఏమి ఇబ్బంది పోకుండా కూడా చూసుకోవాలా. ఏంటంటే పొద్దున మన తినే కంచెల నుంచి వెళ్ళి లాట్రిన్ బాత్రూమ్ వరకు వాళ్ళే కష్టపడతారు. కాబట్టి వంట వండే అందుకు కూడా కెపాసిటీ లేకుంటున్నది. ఆమెకు ఫుల్ జ్వరం వచ్చింది, సరి జ్వరం వచ్చింది. ఇక కాబట్టి వంట అనేది తప్పదు కదా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు వంట వండబోతున్నాను, నేను వంట వండుతాను. చూడండి ఎట్లా వండుతాను. మీరు కూడా ఇట్లా మీ భార్యలకి ఎవరికన్నా కానీ మన ముసలు లేకపోతే కొంచెము మీరు కూడా వంట చేసి పెట్టాలి. చూడండి ఎట్లా వండుతాను. ఇక టమాటా కర్రీ వేసుకున్నాం, టమాటా ఎగ్స్, టమాటా వల్ల కడుగులు పలుకొట్టి పోసుకొని వండుకోవాలి. మొత్తం మీద టమాటాలు కోసుడు అయిపోయింది. మిరపకాయలు కొడుతున్నా. ఈ పని పోయి వెళ్ళొచ్చేదాకా వాళ్ళు వంట చేసుడు అన్ని ప్రతి ఒక్కటి మంచిగా చేసి ఉంచుకో. మనం అక్కడ ఒక అర్ధగంట సేపు వండి పెడతాం. మనం కాకపోతే వాళ్ళకు ఫ్లేమ్లో మంచిగా మెత్త ఉడికాయి. మంచిగా మెత్త అయినాయి. మొత్తం మీద అయిపోయాయంటే సత్యాన్ని కనలేని నాడు అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ అన్ని ఆలోచించుకుని మనం కూడా ఇంత 4 ముక్కల అన్నం కలిపి పెడితే వాళ్ళు కూడా ఖుషిగా బాగా ఫీల్ అవుతారు. భోజనం 4 ముక్కలు తింటే కడుపు రామసారి ఉంటుంది. నాకు కాలు ఫ్రాక్చర్ అయింది ఫ్రెండ్స్. అయితే నాకు బైక్ మీద యాక్సిడెంట్ అయింది. కాలు ఇరిగినప్పుడు ఒక చంటి పిల్లల లెక్క నన్ను ఎంతో మంచిగా చూసుకుంది. ఈ బాత్రూమ్ నుంచి వాడితే బెడ్ రెస్ట్ మొత్తం ఏమేమి ఉండేవో బెడ్లకి లేకుండా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఏ బాగున్నా నన్ను చిన్న పిల్లల లెక్క చూసుకుంది. మనం కూడా మేము చూసుకుంటే తప్పేమో అని నేను ఈ విధంగా వంట చేసిన, ఈరోజు తినిపించిన. ఈరోజే కాదు మరోసారి తినిపించినా కానీ ఎందుకో నాకు కొంతమందికి ఇట్లా తీస్తే 100,000 ఒక్కళ్ళన్నా కొంచెం మారుతారనే నమ్మకంతో ఈ వీడియో తీసిన. దయచేసి తప్పు కామెంట్ ఎవరు పెట్టకండి, అర్థం చేసుకోండి.